వెల్కమ్ కృష్ణాష్టమి చాప్టర్ 2 కి రెడీ. సో ఈ చాప్టర్ 2 లో ఏం చేస్తున్నాం మనం? చాప్టర్ 2 లో ఏం చేయబోతున్నాం అంటే నన్ను కృష్ణలో పెయింట్ అయిపోతున్నాం. పెయింటా? పెయింటే కాదు, విన్నారా అండి? మొత్తం మా వాడికి పెయింట్ వేయాలంట కృష్ణుడిలాగా బాడీ అంతా. అసలు అలా కుదురుతుందా? అలాగే కుదురుతుంది. అసలు చూద్దాం వెళ్ళి అక్కడ ఏముంటాయో. అసలు అక్కడ ఏమున్నా సరే కానీ నన్ను అయితే పెయింట్ వేయాలి. నీకేమేం కావాలి అసలు లిస్ట్ చెప్పు. నాకేమేం కావాలా? పెయింట్ కావాలి, నెమలి కావాలి, తంతర్ పట్టుకుని నెమలి పించమా? నెమలి పింఛం కావాలి. ఆ నెమలి పింఛం కూడా ఎక్కడి నుంచి చెప్పనా? నెమలి జుట్టు పీకి రావాలి. అరే ఏం సైకోగలరా మీరు? ఓకే, నెమలి పించము, ఇంకా పెయింట్. ఇంకేం కావాలి? ఇంకా నగలు కావాలి, ఇంకా గుర్రం కావాలి, కింగ్ హ్యాట్ కావాలి. కింగ్ హ్యాటా? ఇంకేముంటాయి? కృష్ణుడు అని ఎలా తెలుస్తుంది మనకి? కాదురా, ఏంటి ఇప్పుడు మామూలుగా ఒక దేవుడి ఫోటో చూడగానే ఈయన కృష్ణుడు అని మనకి ఎలా తెలుస్తుంది చెప్పు? కృష్ణుడు పంచి చూసి. కృష్ణుడు పంచ చూసా? రాముడు కూడా అదే పని చేసుకుంటారు కదా. మరి కృష్ణుడు మొహం చూసి. అదే, ఆ మొహం చూడగానే ఇతను కృష్ణుడు అని ఎలా తెలుస్తుంది? కృష్ణుడు ఏమేమి ఉంటాయి చేతిలో? ఏముంటాయి కృష్ణుడు అనుకుంటాం? ఫ్లూట్. మరి అది చెప్పలేదు. నాకు ఫ్లూట్ కూడా కావాలి. నువ్వు చెప్పలేదు కదా అది. ఫ్లూట్ కూడా కావాలి. ఓకే ఓకే ఓకే, చూద్దాం. ఓకే, దాని తర్వాత ఇప్పుడేంటి? కృష్ణుడు గురించి ఏమైనా కథ చెప్పొచ్చు కదా. ఈ కృష్ణుడి గురించి కదా నీకు తెలుసా? కృష్ణుడిని వాళ్ళ నాన్న అలా మూటలో కూర్చుని నది కుందా దాటి పెట్టాడు. ఇదిగో ఇలాగే కృష్ణుడు అనుకో నెత్తి పైన వెళ్ళి నదేమో దారి ఇవ్వననింది. ఇంకా వాళ్ళ డాడీ వాళ్ళని ప్లీజ్ చేసుకుని నదిని అలాగ ఓపెన్ చేయించాడు. మళ్ళీ ఇంకా కృష్ణుడు పట్టుకుని వెళ్తా ఉన్నాడు. ఎక్కడికి తీసుకెళ్ళాడు కృష్ణుడిని? ఎక్కడికా? ఎవరి దగ్గరికి తీసుకెళ్ళాడు? శ్వేత దగ్గరికి. శ్వేత, యశోద. ఎవరి దగ్గరికి? యశోద దగ్గరికి. ఎందుకు తీసుకెళ్ళాడు తెలుసా? అసలు వాళ్ళ బుట్టలో పెట్టుకుని చెప్పు. వాళ్ళ మామ కంసుడు ఉన్నారు కదా, కృష్ణుడు వాళ్ళ మామ. సో కంసుడికి చెప్తారంట ఎవరో, మీ చెల్లెలి పొట్టలో పుట్టే 8th బేబీ నిన్ను చంపేస్తుంది అని చెప్తారంట. కంసుడు ఈజ్ అ బ్యాడ్ గై. సో అందుకని కంసుడు భయపడిపోయి అమ్మో అసలు 8th బేబీ పుడితే నన్ను చంపేస్తే ఎలాగా అసలు అని చెప్పి ఏం చేస్తాడు కంసుడు? దేవకిని అలాగే వసుదేవుని వాళ్ళిద్దరిని కూడా జైల్లో పెట్టేస్తాడు. అప్పుడు వాళ్ళకి బేబీస్ పుడతా ఉంటారు. ఒక బేబీ పుడతారు. వెంటనే కంసుడు ఆ చిట్టి బేబీని చంపేస్తాడు. పాపం కదా. మళ్ళీ ఇంకో బేబీ పుడుతుంది, దాన్ని చంపేస్తాడు. మళ్ళీ ఇంకో బేబీ, మళ్ళీ దాన్ని చంపేస్తాడు. అలా 7 బేబీస్ని చంపేస్తారు. అప్పుడు 8th బేబీ పుడతాడు. ఎవరు? కృష్ణుడు. సో అప్పుడు ఆ కృష్ణుడు చచ్చిపోకూడదు అని చెప్పి వాళ్ళ నాన్న వసుదేవుడు బుట్టలో కూర్చోపెట్టుకొని యమునా నది గుండా తీసుకెళ్తాడు. యమునా నదిలోంచి అసలు ఎవరన్నా వెళ్ళగలరా? ఆయన అడగగానే నది దారెందుకు ఇచ్చింది? అక్కడ ఉన్నది కృష్ణయ్య కాబట్టి. అవును, సరేనా? అప్పుడు యశోద దగ్గరికి వెళ్ళి ఇంకిప్పుడు నువ్వు చేసే గొడవ అంతా చేశాడు. నువ్వు నన్ను ఎలా పిక్ తింటున్నావో అలా పిక్ తిన్నాడు ఆయన కూడా యశోదని. అదన్నమాట. సో యశోదకి కృష్ణుడు అంటే చాలా ఇష్టం, కృష్ణయ్యకు కూడా అంతే. కృష్ణుడు మహాభారతాల్లో ఎవరికి హెల్ప్ చేశారు? పాండవులకా కౌరవులకా చెప్పు? పాండవులకి. వెరీ గుడ్. నీకు ఒక సినిమాలు అన్ని ఫిక్షనే కదా? ఫిక్షన్. సినిమాలో ఒక నాన్ ఫిక్షన్ థింగ్ తెలుసా? తెలీదమ్మా, ఏం చెప్పు. నీకు బుజ్జి తెలుసా? హూ ఇస్ బుజ్జి రే? కల్కి మూవీలో ప్రభాస్ బుజ్జి. ఓహో, ఇప్పుడు అదెందుకు వచ్చింది? తెలుసు.
ఆ మూవీ స్టార్టింగ్ లో మహాభారతం వచ్చింది కదా, అవును కృష్ణుడు అశ్వత్థామకి ఇలా కన్ను పీకుతాడు కదా, అవును అది రియలే. అవును రియలే, అదంతా జరిగిందే కదమ్మా, అదంతా నాన్ ఫిక్షనే అంటారుగా. ఎప్పుడు జరిగింది? ద్వాపర యుగంలో జరిగింది. అంటే ఎన్ని కిలోమీటర్స్ ఇక్కడ నుంచి? కిలోమీటర్స్ కాదు, యుగం అంటే టైం, లైక్ కొన్ని వేల సంవత్సరాల క్రితం అనుకో. ఆ ప్లేస్కి వెళ్ళాలంటే ఎన్ని కిలోమీటర్స్? ఏ ప్లేస్కి? ఆ ఫైటింగ్ జరిగిన ప్లేస్. ఆహా, ఇక్కడే సెట్ వేసారు, వెళ్ళి చూసొద్దాం అంటే చూసొద్దాం. ఆ ప్లేస్కి వెళ్తాడంట. లేదమ్మా, అది కొన్ని యుగాల క్రితం, అది ఇప్పుడు ఉందో లేదో కూడా నాకు తెలీదు. కాకపోతే మహాభారత జరిగిన ప్లేస్ ఉంది యాక్చువల్లీ. హస్తినాపురం, ఇప్పుడు ఢిల్లీ అంటున్నాం కదా మనం, ఇప్పుడు ఢిల్లీ అంటున్నామా, యాక్చువల్గా ఢిల్లీ పేరు హస్తినాపురం. సో హస్తినాపురంలో అక్కడ చుట్టుపక్కల అయి ఉండొచ్చు. కురుక్షేత్రం ప్లేస్ ఉందిరా అన్నట్టు మర్చిపోయా, సారీ. కాశీ అమ్మమ్మ వెళ్ళొచ్చింది, అమ్మమ్మ వెళ్ళొచ్చింది, చూసొచ్చింది. బ్రేకింగ్ న్యూస్ చూడండి, అక్కడ స్పైడర్ మ్యాన్ అక్కడ ఎగురుతున్నారు. ఎక్కడ? అక్కడ క్రెయిన్ పట్టుకొని. ట్రైన్ పట్టుకుని స్పైడర్ మ్యాన్ ఎగురుతున్నారా? చూడు, లేదమ్మా, ఇలా రెండు చేతులతో కట్టుకున్నాడు. బాయ్. నీకు ఇంజనీరింగ్ కాలేజ్ కూడా దూరం వెళ్ళక్కర్లేదురా, అన్ని ఇంటి పక్కనే ఉన్నాయి నీకు. ఇసుకి ఊరికి ఆఫ్ ద రికార్డ్ అడుగుతున్నా, ఏమవుతావు నువ్వు పెద్ద సైంటిస్ట్ అవుతా. వాయమ్మ తల్లు. కృష్ణయ్య, అదిగో కృష్ణయ్య, నువ్వు మాట్లాడు. కృష్ణయ్య, చిన్ని కృష్ణయ్య ఎలా మాట్లాడతాడు? నువ్వు కొంచెం బాగా తింటే బుగ్గలు వచ్చి బాగుంటావు, హవిష్ లాగా. తినమంటే తినవు, బక్క కృష్ణుల్లా ఉంటావేమో ఇప్పుడు. మ్యాంగో టీవీ అంటే మ్యాంగో టీవీలోనే మన ఛానల్ ఎక్కువ బాగా వచ్చిందని పిక్చర్ వేసారా? లేదమ్మా, మరి అది ఒక పెద్ద, వాళ్ళ దగ్గర చాలా మ్యూజిక్ ఛానల్స్, పిల్లల ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ అలా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మన ఛానల్ కూడా వాళ్ళతో పాటు అసోసియేట్ అయ్యి ఉందన్నమాట. అందుకని దే విల్ గివ్ us టెక్నికల్ సపోర్ట్ అండ్ కంటెంట్ సపోర్ట్. సో ఇట్స్ ప్రొడక్షన్ హౌస్. ఇప్పుడు మనకి స్టోర్లో దొరికితే దొరకమ్మో, చాలా రష్ ఉందిరా, కొంచెంసేపు ఆగెళ్దామా? ఆగగాగు, కొంచెం సేపు ఆగెళ్దాం. నాకు బొమ్మ కొంటావా? ఇప్పుడు మళ్ళీ ఈ షాపింగ్ కూడా ఉందా? ప్లీజ్ నాన్న, నో నో నో, ప్లీజ్ అండర్స్టాండ్. జస్ట్ వన్. కృష్ణుడు కావాలా, ఇంటికి వెళ్ళిపోదామా? అది ఇంకా ప్లీజ్ ఇషాన్, నన్ను అడగద్దు నువ్వు, అది మీ నాన్న డిపార్ట్మెంట్, నా డిపార్ట్మెంట్ కాదు. వచ్చిందా అనుకుంటా. గుడ్ బై. డ్రెస్ వద్దు, నా పెయిన్. ఒకసారి చూపించండి డ్రెస్. ఇషాన్ ఇగో, ఓన్లీ ఇషాన్, ఇషాన్ చూడు, షర్ట్ లేకుండా ఉత్తి ప్యాంట్ వేసుకుని పైన ఇలా వేసుకుని ఈ హారాలన్నీ వేసేసుకోవడమే, ఓకేనా? అంటే పెయింటింగ్ కావాలి. చూద్దాం, ఇది చూడు. ఏంట్రా నువ్వు ఇంత పొడుగున్నావు? వస్తుందా? ఓకే, సేమ్ సైజేనా? ఓకే. ఇదొకటి, ఇదొకటి. ఉంచేయండి మీ దగ్గరే.
ఇషాంత్ ప్రాబ్లం ఏంటంటే వాడి స్కిన్ చాలా సెన్సిటివ్ స్కిన్ అనమాట. సో ఏమన్నా కొత్త బట్టలు వేయాలన్నా ఉతికి వేయడం బాగా అలవాటు. ఉతికేస్తేనే వాడి స్కిన్కి బాగుంటుంది. సో ఇలాంటివి ఏమన్నా పంచెలు అవి వేసుకున్నప్పుడు లోపల మళ్ళీ స్కిన్కి ఏం ర్యాషెస్ రాకుండా ఒక ప్యాంట్ వేసుకుని కానీ వేసుకోలేడు. మా బక్క 6 ప్యాక్ బాడీ రెడీ. అబ్బా బక్కోడా ఆగు. దా ఇట్రా 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 చిన్ని కన్నయ్యా బుజ్జి కన్నయ్యా. పట్టుకో ఇక్కడ పైకెత్తు తల పైకెత్తవే. ఇదిలో పట్టుకో వెనకాల పట్టుకో అలాగే పట్టుకో. మెడ కూడా బక్క మెడ, అన్నీ బక్క మెడలే. కమ్ 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 చిట్టి కృష్ణ పప్పి చిన్ని కృష్ణయ్య. నీకు ఎందుకు పప్పి ఇవన్నీ వేసుకోవాలనిపించింది? ఇవి పిన్సా? ఒకసారి చూడండి. తెగిపోతాను. పెడతా అన్నిటికీ పెడతా. లూజ్ అయిపోద్ది మళ్ళీ. బాగా టైట్ ఉందా? సరే ఇప్పుడు ఓకే కదా? ఆగుదాన్ని అక్కడ పెట్టు. వెనక్కి తిరిగి ఉండు. మురిసిఫైయింగ్ మోడ్లో ఉన్నావేంట్రా? ఇదంతా కవర్ అయిపోద్ది దీంతోనే. కవర్ అవ్వదు నానా. ఎందుకు కవర్ అవుతుంది? అయ్యయ్యో ఇది అసలు లేదుగా. నేను చూడరు అసలు. ఓకే ఇప్పుడు ఇలా ఇక్కడ ఒక పిన్ వేస్తా. ఓకేనా నీకు? నొప్ప చంపిన్ను అంటే నువ్వు పెట్టుకుంటావు కదా పక్క పిన్లు, పర్లేదా? అలా ఉండిద్ది. పట్టుకో కూడిపోద్ది. కృష్ణ ఏమో కానీ నాకు ఆడపిల్లలు ఏం లోడు తీరుస్తున్నారు నువ్వు. అమ్మో చిన్న చెవులు కదా. పట్టుకో ఇక్కడ ఇది పట్టుకో. అయిందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. కృష్ణుడుగా రెడీ చేయవా? నొప్పి వచ్చిందా? అయ్యయ్యో సరే ఆగేదో సెట్ చేద్దాం. నేను ఎమలి పించాన్ని. ఓకేనా నెత్తికి? కృష్ణుడు వేసుకుంటారా? ఆహా అయితే నాకు ఇది వద్దు. మరి అది ఒక్కసేపు ఓర్చుకుంటే 2 minutes ఇది పిన్ పెట్టేస్తా. కొంచెం ఈసారి స్లోగా పెడతా. నేను ఇందాక గట్టిగా పెట్టా కదా, స్లోగా పెడతా. సారీ. ఓకే జుట్టు పీకడానికి అయితే ప్లాన్ వేస్తావు. నువ్వు ఎలాగో గుండు కొట్టి తీసుకుంటాను కదా. నాకు ఇలా అలా పీకుతా. అమ్మా మరి పిన్ స్లోగా పెడతా. ఇదైతే ఓకే. చూడు తెలిసిందా నొప్పి? తెలిసిందా? నువ్వు కదా ఓకే అయిపోయింది. ఇది కూడా అలాగే పెడతా. ఓకేనా? చెప్తూ ఉండు. స్లోగా పెడతా. తెలిసిందా? అమ్మ అలా ఉంచమ్మా కాసేపు. నీకు బొట్టు పెట్టేస్తాను ఇప్పుడు. ఆగు. రెడీ కృష్ణయ్య? కదలకే. నవ్వించకరా. నవ్వించకు. దెబ్బలు పడతాయి. సరే ఓకే స్టాట్యూ. సరే ఆగు. చిన్నప్పుడు మా అమ్మ నాకు వెళ్ళబెడతా. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. దాదా అయిపోయింది. ఆగు. మనం వెళ్ళి కృష్ణయ్యకి నవ్వించకు చిన్నోడా. సరే ఊరికే కింద పట్టు. అయిపోయింది. పైది అయిపోయిందా? సరే మనం అర్థం. సరే ఆగాగు. కింద పట్టు. అయ్యా పడిపోతుంది. అలా ఉండమ్మా. ఓకే అయిపోయింది. ఓకే మేము అంతేనండి. మాకు కొంచెం పిచ్చి. మేము ఇలా నవ్వుకుంటూ ఉంటాం అంతే. పిచ్చండి ఇది. అయిపోయింది ఫైనల్లీ. నేను నీతో మాట్లాడుతూ ఇదంతా వచ్చేసా బయటికి నవ్వుకుంటూ. నాకు కొత్త చిలుకం కొని. అంత కాస్ట్లీ బయట ఎందుకు పెట్టు? పెట్లో పెట్టుకోవడం అనేసి. ఇంకేం పెట్టాలి? నీకు చేతులకి పెట్టలేదురా, మర్చిపోయాను. నీకు నొప్పి పెడుతుందన్నా అని పెట్టలేదు. ఓకే అలాగే ఉంచుకో. ఇప్పుడు చేతులకు కూడా పెట్టేద్దాము.
కృష్ణయ్య రెడీ. బ్లూ కలర్ మనకి స్కిన్ పడదు. ఏది నెమలి పింఛమేది? చిచి నెమలి పింఛం పెడతారు కదా, ఇదిగో ఫ్లూట్. మా చిన్ని కృష్ణయ్య అని చూసారు కదా, మొత్తానికి రెడీ అవ్వాలనుకున్నాడు, రెడీ అయిపోయాడు. అప్పటికప్పుడు నన్ను తీసుకెళ్ళి ఇవన్నీ కొనిపించి వేపించి. అదేం కాదులే నాన్న, ఏం కాదురా. సరే ఇప్పుడు అయిపోయిందా? ఒకసారి పోజ్ ఇస్తావా? తీసేసిన తర్వాత ఎలా అండి మగపిల్లలతో? బాబా, ఇది ఇప్పుడు నీకు ఏం అడ్డం వచ్చిందిరా? వెనకాల అతను పెట్టుకున్న గమ్ము. అరే రే రే అరే రే 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 రావట్లేదు చిటికి. ఈషా, నీ గాజులు తెలుసా? నీ చిన్నప్పుడువి, నువ్వు పుట్టినప్పుడువి. నేను దాచుకున్నా, నేను ఎందుకు వేస్తా? ఇప్పుడు పట్టవు, తెగిపోతాయి. నా బాక్స్లో ఉంటాయి. వెనకాల ఈ స్టిక్ చేసిన గమ్ము ఇది. వెరైటీగా ఉన్నావు కదమ్మా నువ్వు మాత్రం. కొంచెం ఒళ్ళు వస్తే ఎంత బాగుంటావు తెలుసా? కొంచెం ఒళ్ళు వస్తే సూపర్ ఉంటావు. వైను మ్యాక్స్ పీకేనయ్యా, ఇదైతే అతుక్కుపోతుంది. ఆ కొంచెం రావట్లేదు. ఒకసారి ఇలా పెట్టు కృష్ణలాగా పెట్టు, ఇట్లా పెట్టు ఒకసారి. ఇంకా క్లాత్ ఊడిపోద్ది, మొత్తం ఫ్లూట్ పాడైపోద్ది. పెట్టి ఇలా 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 ఈశాన్ ఇలా 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 పట్టుకో. రైట్ సైడ్ ఇది అటు. ఇది రా, ఇదేనా? ఎట్రా ఇట్లా అనుకుంటానన్నా, ఇది కదా, ఇదే అట. సరే పట్టుకో. అన్ని ఫెసిలిటీస్ లేవమ్మా దీనికి. ఇంటి పక్కన షాప్లో ఇవే ఉన్నాయి. పిప్పి పిపి 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 తెప్పించుకుందాం అది. ఓకేనా? ఓకే, స్మైల్. కనీసం సౌండ్ కూడా రావట్లే. రాని సౌండ్ నేను తయారు చేశాను. అదా ఇదేమన్నా సౌండ్ కావాలి. నేను ఇస్తా, సరేనా? సౌండ్ నేను ఇస్తా, పట్టుకో. విజిలేడ్ వచ్చేవరకైనా సరే. ఒకసారి ఫోటో తీద్దాం. ఏంటి షాన్? ఓకేనా? ఒకసారి పోజ్ ఇవి ఇలా ఇలా. కృష్ణయ్య కృష్ణుడి గెటప్ రెడీయా? వేసుకుంటావా కృష్ణుడి గెటప్? ఈశాన్ లాగా రెడీ చేద్దామా? బట్లిపి అంటే అది నేను ఇప్పుతా. నాకు అంచు రాలే, నీ పంచికి భలే అంచు వచ్చింది. అంచు అంటే బోర్డర్. లిప్స్టిక్ పొట్టు పెడదామని నేను అడిగాను. ఆగా తిరగ అప్పుడే వేసుకుని తిరుగుదాం. నీకు అప్పుడే కనిపించదు, మొత్తం రెడీ అయిన తర్వాత కనిపిస్తుంది. కరెక్ట్. ఈ బెల్ట్ మీదనే ఎంతసేపు ఉంటామా? అట్లే కృష్ణ గారు. ఏం చూసుకోవట్లే, ఇయరింగ్స్ పెట్టుకోవాలంటే భయం వేస్తుంది. అందుకే. ఎందుకు భయం? గుచ్చుకుంటుందేమో అని. ఏం గుచ్చుకోదు, పెట్టేనా? గుచ్చుకోకుండా పెడతా, సరేనా? ఓకేనా? పైకి పెడతా. ఇప్పుడు ఓకేనా? ఇలా ఓకే కదా? అటు ఇటు కలిపితే కిరీటం పాడిపోదు.
ఫోటో పెట్టేటప్పుడు కలుగుతానే ఉన్నాడు అసలు. పట్టుకో 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 కృష్ణయ్య, దిగండి కిందకి. హ్యాపీ కృష్ణాష్టమి. అవును గోపికలేరురా, కృష్ణుడు ఉన్నాడు గోపికలేరు. సిగ్గుపడతాయంట్రా. ఈశాన్కి కూడా అబ్బా, ఇక్కడ కూడా పార్ట్నర్షిప్పా? సరే వెళ్ళి చూపిద్దామా ఈశాన్కి. ఈశాన్ గో షో ఇట్. ఈశాన్ ఈశాన్ నిన్ను చూసి వేసుకున్నాడు.